వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీకు యుద్ధమే కావాలనుకుంటే కావాల్సినంత ఇస్తా, అది ఏ రూపంలో అయినా సరే. అమెరికా కోపంగా చూసినప్పుడు, ఏదో ఒకటి చేసినప్పుడు చైనా చెప్పే ఆన్సర్ ఇది. టారిఫ్ వార్లోనూ డ్రాగన్ తీరు ఇలానే కనిపిస్తోంది. ప్రతీకార సుంకాలు కావివి, పగలతో వేసుకుంటున్న సుంకాలివి అనిపిస్తున్నాయి రెండు దేశాల తీరు చూస్తుంటే. 24 గంటలే డెడ్ లైన్ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా, బెదిరిస్తే భయపడేవాడెవ్వడూ లేడు అన్నట్లు చైనా కౌంటర్ ఇచ్చింది. అసలు ట్రంప్ వార్నింగ్ ఏంటి? చైనా కౌంటర్తో ఏం జరగబోతోంది? వాణిజ్య యుద్ధం మరింత ముదరడం ఖాయమా? నువ్వు బెదిరిస్తే భయపడే వాళ్ళు లేరిక్కడ. ట్రంప్ పై చైనా సినిమా రేంజ్ కౌంటర్లు, ముదురుతోన్న రెండు దేశాల వాణిజ్య యుద్ధం. మీకిదే డెడ్ లైన్ అంటూ ట్రంప్ బెదిరింపులు. బెదిరిస్తే భయపడాలా అన్నట్లు చైనా కౌంటర్. వాణిజ్య యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోంది? ఈ అంటే డి, నువ్వా నేనా, అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా చైనా మధ్య యుద్ధం కనిపిస్తోంది. పెద్దన్న హోదా కోసం చైనా, ఆ దేశానికి చెక్ పెట్టే ప్రాసెస్ లో అమెరికా, రెండింటి మధ్య ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అది మరింత ముదిరింది. జనవరి 20న అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత ట్రంప్ చేసిన మొదటి పని చైనాకు షాక్ ఇవ్వడమే. మెక్సికో, కెనడాతో పాటు చైనా మీద అదనపు సుంకాలు విధించారు. అప్పుడు మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా ప్రతిగా సుంకాలు పెంచింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై 34% అదనపు టారిఫ్ ఫిక్స్ చేసింది. దీనిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 8లోగా ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఏప్రిల్ 9 నుంచి 50% సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చర్చలు కూడా నిలిపివేస్తామని క్లియర్ కట్ గా చెప్పేశారు. దీనికి చైనా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ట్రంప్ వార్నింగులను చైనా చాలా లైట్ తీసుకుంది. ఆయన విధించిన డెడ్ లైన్ కు అస్సలు భయపడేది లేదని చెప్పేసింది. ట్రంప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదంటూ క్లాస్ తీసుకుంది. తన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిగా చర్యలు తీసుకున్నామంటోంది చైనా. సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటు అన్న డ్రాగన్, అమెరికా బెదిరింపుల స్వభావం మరోసారి బయటపడిందని కౌంటర్ ఇచ్చింది. ఇదే వైఖరిని కొనసాగిస్తామంటే తాము అమెరికాపై పోరాడుతూనే ఉంటామని క్లియర్గా చెప్పేసింది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. రెండు విధాలా వాడుకునేందుకు అవకాశమున్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది. ఇవన్నీ ట్రంప్కు కోపం తెప్పించాయి. ఆయన వార్నింగ్ ఇవ్వగా, ఈ యుద్ధంలో ఎంత దూరమైనా వెళ్తాం, తగ్గేదేలే అన్నట్లు చైనా కౌంటర్ ఇచ్చింది. చైనా చరిత్రలో ఏంటంటే ముఖ్యమైనది వాళ్ళ జనం గుణం, పరిపాలించే వాళ్ళ గుణం. వాళ్ళు పబ్లిక్గా మాత్రం హ్యూమిలియేషన్ సఫర్ అవ్వకూడదు. అవమానం సఫర్ అవుతే జనం ఒప్పుకోరు, నాయకుడు పేరు పోతుంది. అందువల్ల ఎప్పుడైతే అమెరికా డైరెక్ట్గా జీ జిన్పింగ్ అని ఛాలెంజ్ చేశారో, జీ జిన్పింగ్ కనుక తగ్గిపోయి అమెరికాకి లొంగిపోయినట్టుంటే ఆయన దేశంలో ఆయన ప్రతిష్ట పోతుంది. ఆయన ముందరికి వెళ్ళటం కష్టం కాబట్టి ఆయన ఓపెన్గా నేను లొంగన అన్నాడు. వాళ్ళు చైనా ధైర్యం కూడా ఏంటంటే, మనం బలంగా ఉన్నాం, అమెరికా ఏం చేస్తుంది, మన వస్తువులు కొనుక్కోకపోతే మిగతా దేశాలకు అమ్ముతాం. అమెరికా లిబరేషన్ డే పేరుతో ఏప్రిల్ 2న వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ అదనపు సుంకాలు విధించారు. భారత్పై 26% ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్, వియత్నాంపై 46%, చైనాపై 34%, తైవాన్పై 32%, దక్షిణ కొరియాపై 25%, జపాన్పై 24%,
యూరోపియన్ యూనియన్ పై 20% టారిఫ్ వేశారు. ఆ దేశాలు అమెరికాపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు పెరిగాయి. అయితే ట్రంప్ సుంకాలను ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చైనా ప్లాన్ చేస్తోంది. దీంతో ట్రంప్ సుంకాల విషయంలో యుఎస్తో ఢీ అంటే ఢీ అంటోంది. అమెరికా బెదిరింపులకు తాము భయపడవని, ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచిది కాదని పదే పదే చెప్తోంది. అందుకే ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు కనిపించినా ఎదుర్కొనేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో అమీతుమీ తేల్చుకునేందుకు చైనా మార్కెట్లు, నియంత్రణ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆ దేశానికి చెందిన ఎన్ఎఫ్ఆర్ఏ అంటే నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ప్రభుత్వ రంగంలోని ప్రధాన పెట్టుబడి సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని క్యాపిటల్ మార్కెట్కు ఈ సంస్థలు మరింత మద్దతు ఇవ్వనున్నాయి. ఎన్ఎఫ్ఆర్ఏ బీమా ఫండ్స్, ఈక్విటీ పెట్టుబడులపై నోటీసు జారీ చేసింది. దీని ప్రకారం ఆ ఫండ్స్ మరిన్ని మొత్తాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభించింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇవి పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఇకటు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా స్టాక్ మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటుకు అవసరమైన మొత్తాన్ని ది సెంట్రల్ హుయిజిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమే అని చైనా చాలాసార్లు చెప్పింది. టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, మరే ఇతర యుద్ధమైనా సరే చివరి వరకు ఫైట్ చేయడమే తమకు అలవాటు అని పదే పదే చెప్పే చైనా ఇప్పుడు అమెరికా విషయంలో దేనికైనా రెడీ అని మరోసారి ప్రూవ్ చేసింది. వరుస పరిణామాలు చూస్తుంటే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచం కుగ్రామమైంది. ఎక్కడో జరిగే ఓ పరిణామం ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ చేయటం ఖాయం. అలాంటిది రెండు పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగితే ఈ భయాలే ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. అసలు అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ఎలా మొదలైంది? ఎందుకు ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? వాణిజ్య యుద్ధం ముదిరితే పరిస్థితి ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇక అల్లకల్లోలమేనా? ఆర్థిక మాంద్యం రావడం ఖాయమా? చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం ఎందుకు? చైనా మీద ట్రంప్ సుంకాలు విధిస్తే ట్రంప్తో ఢీ అంటూ డ్రాగన్ టారిఫ్లు పెంచింది. ఇలా 2 సార్లు జరిగింది. అమెరికా యాక్షన్, చైనా రియాక్షన్. ఆ తర్వాత పరిణామాలు ప్రపంచ మార్కెట్లను అల్లాడించాయి. భారతీయ స్టాక్ మార్కెట్లయితే బ్లాక్ మండేను ఎక్స్పీరియన్స్ చేశాయి. టెస్లా ఓనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలన్ మస్క్ కూడా చైనాపై విధించిన సుంకాలపై మళ్లీ ఆలోచించాలని ట్రంప్కు సూచించినట్లు తెలుస్తోంది. చైనా దిగుమతులపై అమెరికా 34% సుంకం విధించగా, చైనా ప్రతీకార చర్యగా అమెరికాకు చెందిన 16 సంస్థలకు 2 విధాల వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించింది. డిఫెన్స్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలను దెబ్బతీసేలా అరుదైన ఖనిజాల ఎగుమతులను కంట్రోల్ చేసింది. వీటన్నింటిపై కోపంతో రగిలిపోతూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా, చైనా కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ 2017 నుంచి 20 వరకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా సుంకాలు వేశాడు. కానీ చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆగలేదు, ఇంకా పెరిగినాయి. ఎందుకంటే ఏ ధరలు అయితే చైనా మీద వేద్దాం అనుకున్నాడు ట్రంప్, అది అమెరికన్ పబ్లిక్ మీద పడింది కాబట్టి చైనాకి లెక్కలేదు. సో ఇప్పుడు చూడబోయేది ఏంటంటే చైనా క్యాల్కులేషన్, డిమాండ్ చైనా ప్రోడక్ట్స్కి ఇన్ఎలాస్టిక్గా ఉన్నదంటారు. అంటే మీరు ఎంత ధర వేసినా డిమాండ్ తగ్గదు. అది చైనా దాని మీద నమ్మకం ఉన్నది. ప్రస్తుతం సప్లై చూస్తే చైనా తప్ప కొత్త సప్లైస్ వచ్చేది ఇంకెక్కడా చాలా విషయాలకి లేదు. కాబట్టి
నిజానికి ట్రంప్ టారిఫ్లు ఒక చైనాకే పరిమితం కాలేదు. భారత్ సహా చాలా దేశాలపై విధించారు. అయితే చైనా మాత్రమే ఘాటుగా రియాక్ట్ అవుతోంది. దీంతో ఏం జరగబోతోందా అనే టెన్షన్ కనిపిస్తోంది. చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు $438 బిలియన్ వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆసియా, యూరప్ దేశాల తర్వాత అమెరికాకు అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న దేశం చైనానే. 2024లో అమెరికా చైనా మొత్తం వాణిజ్య విలువ $582.4 బిలియన్. అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువుల విలువ $143.5 బిలియన్ ఉంది. అయితే ట్రంప్ వాదన కూడా ఇదే. ఎక్కువ దిగుమతి చేసుకుని తక్కువ దిగుమతి చేసే పరిస్థితి ఉందని, వాణిజ్య లోటు ఏర్పడుతుందని సుంకాలు వడ్డించడం మొదలుపెట్టారు. దానికి డ్రాగన్ కౌంటర్ ఇస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. నిజానికి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటిది కాదు. ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడే ఇది మొదలైంది. 2017 నుంచి ముదిరి 2018లో ఈ టారిఫ్ వార్ మొదలైంది. దిగుమతి చేసుకునే సౌర విద్యుత్తుపై 30% సుంకాన్ని విధిస్తూ 2018లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా ప్రతీకారానికి దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ఆహార పదార్థాలపై సుంకాలు పెంచింది. 2019లో చైనా టెక్నాలజీ కంపెనీ హువావే నుంచి అమెరికన్ కంపెనీలు వస్తువులు కొనుగోలు చేయకుండా వాషింగ్టన్ నిషేధించింది. అదే ఏడాది జూన్లో ట్రంప్, జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి అంగీకరించారు. తర్వాత కరోనా వచ్చింది. పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్కు కారణం చైనానే అంటూ ట్రంప్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దూరం పెరుగుతూ వచ్చింది. ఇక ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక సుంకాలను మరింత కఠినం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా నిషేధాలు అమెరికా టెక్, రక్షణ రంగాలను దెబ్బతీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు అమెరికా సుంకాలు వినియోగదారుల ధరలను పెంచుతాయి. ఈ పరస్పర చర్యలు రెండు దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలతో చర్చలు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వాణిజ్య సంబంధాలను ఇది మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. చైనా ప్రతీకార చర్యలు, అమెరికా హెచ్చరికలు గ్లోబల్ ఆర్థిక అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. ఈ సంక్షోభం తీవ్రతరం కాకముందే రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.